యనమల కృష్ణుడు ఎటూ కాకుండా అయిపోయారా? పొలిటికల్ గా ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవట్లా మారిందా? అయినోళ్ళని కాదనుకునొచ్చాను, మోజుపడ్డ వాళ్లకు మొహం మొత్తింది అంటూ ఇప్పుడైనా తీరిగ్గా తెగ ఫీల్ అయిపోతున్నారా? ఉన్న పార్టీలో ఉండలేక పాత పార్టీలోకి తిరిగి వెళ్లలేని పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకుడి ఉనికి ఇప్పుడెందుకు ప్రశ్నార్థకమైంది? యనమల కృష్ణుడు తుని తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు వీర లెవెల్లో చక్రం తిప్పిన నాయకుడు. తనకు అన్నవరసయ్య సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు రాష్ట్ర స్థాయి వ్యవహారాల్లో బిజీగా ఉంటే లోకల్గా నియోజకవర్గంలో వ్యవహారాలన్నింటినీ కృష్ణుడే చూసేవారు. అయితే అదంతా గతం. 2024 ఎన్నికల్లో తుని టీడీపీ టికెట్ ఆశించారు కృష్ణుడు. కానీ ఆయనకు బదులు రామకృష్ణుడు కుమార్తె దివ్యకు టికెట్ రావడం, ఆమె ఎమ్మెల్యే అవ్వడం తర్వాతి పరిణామాలు. 40 ఏళ్ల పాటు నియోజకవర్గంలో పనిచేసినా తనను గుర్తించకుండా తిరిగి రామకృష్ణుడు కుమార్తెకే ఇచ్చారంటూ హట్టయిపోయి ఎన్నికలకు ముందే వైసీపీ కండువ కప్పుకున్నారు కృష్ణుడు. ఇక అప్పటి నుంచి మద్దల దరువు మొదలయ్యిందని చెప్పుకుంటున్నారు. కృష్ణుడు చేరికను తుని వైసీపీలో బలంగా ఉన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో కాదనలేకపోయారట. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజా ఓడిపోవడంతో అందుకు కారణం కృష్ణుడేనంటూ లోకల్ వైసీపీలోని ఒక వర్గం ప్రచారం మొదలుపెట్టింది. అప్పటిదాకా కృష్ణుడిపై ఉన్న వ్యతిరేకత మొత్తం టీడీపీని వదిలి వైసీపీకి అంటుకుందని, ఆ ప్రభావం స్పష్టంగా కనిపించిందని గుసగుసలాడుకునేవారు. ఎన్నికల సమయంలో అధిష్టానం నిర్ణయం, సామాజిక సమీకరణాల దృష్ట్యా దాడిశెట్టి రాజా సైలెంట్ గా ఉన్నా ఓటమి తర్వాత ఆయన కూడా ఓపెన్ అయిపోతున్నారట. ఇటీవల చేసిన కామెంట్సే అందుకు ఉదాహరణ అని అంటున్నారు పరిశీలకులు. 40 ఏళ్ల పాటు యనమల కృష్ణుడు తునిలో పనికి మాలిన పనులు చేశారని, ఆయన చేసిన దుర్మార్గాల వల్లే తాను చేరదీయలేకపోతున్నానంటూ ఇటీవల ఓపెన్ గా కామెంట్ చేశారు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కూడా అయిన దాడిశెట్టి. ఈ పరిస్థితుల్లోనే కృష్ణుణ్ణి పూర్తిగా దూరం పెట్టారట. ఎన్నికల తర్వాత కొద్ది రోజులు దాడిశెట్టి రాజా కృష్ణుడి మధ్య సంబంధాలు పర్వాలేదనిపించేవి. అడపాదడపా కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ కృష్ణుడికి ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టాక మొదట్నుంచి రాజాకు దగ్గరగా ఉన్నవాళ్లు దూరం అవడం మొదలుపెట్టారట. దాంతో రియలైజ్ అయి కృష్ణుడి వల్ల ఇప్పటికే ఎన్నికల్లో తాము చాలా నష్టపోయామని, మళ్లీ ఆయన్ని తీసుకొచ్చి నెత్తిన కూర్చోబెడతామంటే ఒప్పుకోబోమంటూ పార్టీ పెద్దలకు క్లారిటీగా చెప్పేసినట్టు తెలిసిందే. తునిలో కృష్ణుడితో కలిసి రాజకీయాలు చేయడం తనకు సెట్ అవ్వదని కూడా తేల్చేశారట. పార్టీ పెద్దలు వెయిట్ అండ్ సీ అని చెప్పినా మాజీ మంత్రి లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం. తుని నుంచి వైసీపీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజా. ఆ 2 సార్లు ప్రత్యర్థిగా టీడీపీ తరపున కృష్ణుడే ఉన్నారు. అందుకే రాజకీయాలు అలా మారిపోయాయి అనేవాళ్లు సైతం ఉన్నారు. పార్టీ తరపున స్పష్టత రాకపోవడంతోనే రాజా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కృష్ణుడు కూడా ఫ్యాన్ కింద కూల్గా ఉండలేక తిరిగి సైకిల్ ఎక్కే ఛాన్స్ దొరక్క తెగ ఫీల్ అయిపోతున్నారట. తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా అయిపోయిందని తెగ ఫీల్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తునిలో సొంత పార్టీలో ఉన్న కృష్ణుడితో కలిసి పనిచేయడం నా వల్ల కాదని డైరెక్ట్ గానే చెప్పేశారు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి. పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా నిర్ణయం మాత్రం ఇదేనని కుండ బద్దలు కొట్టేశారు. అదే సమయంలో కృష్ణుడికి మరో మార్గం లేక అసలు రాజకీయాల్లో ఉన్నారో లేదో తెలియక సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.